ఈ వారం టాప్ 8 మధ్య యుద్ధం జరగబోతోంది. దమ్మున్నటువంటి కంటెస్టెంట్లు ఏం చేశారు మీరు? దుమ్ము లేపే పర్ఫార్మెన్సులతో ఏంట్రా నువ్వు? హై వోల్టేజ్ ఎపిసోడ్ మీకోసం సిద్ధంగా ఉంది. మానవా మానవా ఏమి కోరిక చెప్పవా చెప్పవా జాబు చేయక విన్నపాలనే ఆలకించిన అప్సరనే నీరా దిశా ఇంద్రలోకమొచ్చి కళ్ళ ముందు వాలిన ఎందుకంట ఇంత యోచన ఇంత దూరం వచ్చినాక ఇంకా అందుకోవ సోకు సూచన గ్రీష్మ మాస్టర్, ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ కొరియోగ్రఫీ. ఆనందం నీ పైన నీదే అంటున్నా ఏదేమైనా మైనా నీతోనే నానా. దిస్ ఇస్ ఓజీ పర్ఫార్మెన్స్. అది పడితే పడ్డావు కానీ మైకులు జాగా. మనిషే వేస్తుంటే మైకులు ఫేస్ మీద ఎక్స్ప్రెషన్ తెలియట్లేదు. అది నా బాడీలో ఉన్న పార్ట్స్ అన్ని డాన్స్ చేస్తున్నాయి, మీకు తెలియదు. భూమిక ఎవరి కోసం చేసావు ఈ పర్ఫార్మెన్స్? విన్నీ బావా గారు. పైన చూస్తే తడుకుల తార, కింద చూస్తే వెన్నెల ధార. పూర్తిగా బావగా మారిపోయిన బెన్నీని చూడండి. అసలు ఏంటది? ఏం చేశారు మీరు? అన్బిలీవబుల్ పర్ఫార్మెన్స్. దిస్ ఇస్ ఓజీ పర్ఫార్మెన్స్. వన్ మూమెంట్ అది అన్న విల్ డూ సింపుల్. నిజంగా సింపుల్. ఇది ఉంది కదా, ఇది చేస్తా. మరి అది అది ఉందిగా. అడు అరే అరే ఎవడు అడిగాడు రా? సంకేత్ గారు నేర్పించాడు ఇవి. విత్ హ్యాండా వితౌట్ హ్యాండా? అన్నా విత్ హ్యాండ్ లేస్తుంది కదా. కాలే కాలే రెడీ. లేపలేదు. నువ్వు చేసినందుకు వావని మేము అన్నాను, నువ్వు అని తీసుకుంటే ఈశ్వరా పరమేశ్వరా చూడరా ఇటు చూడరా. యాక్చువల్లీ ఫర్ మీ ఆల్సో ఒక సర్ప్రైజ్ అన్నమాట. మా మదర్ చనిపోయారు మేడం. నాకు 3 years 4 years ఉంటుంది. అప్పుడు మదర్ని కాలుస్తారు కదా మేడం. అప్పుడు ఏంటంటే సగం బాడీ కాలేదన్నారు అనమాట. నా చేత ఆ వయసు నుండి ఇల్లు వేయించి ఓం నమః శివాయ అనుకోమన్నారు మేడం. అన్నీ షేక్ చేశారు మీరు.
జతిన్. రచన గారు వీడికి పేరేం పెడతారు? షాషా. పుట్టిదాయి కాదమ్మ గట్టిదయము పావు సేరు ముక్కు పొడగ ఎక్కువయము పుట్టిదాయి కాదమ్మ గట్టిదయము ఇది ముగడు కొట్టిన దెబ్బలకి లొంగదయము అరే నిన్ను కంటెంట్ చేయమన్నావా కాపురం చేయమన్నావరా?